అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో ఎప్పుడో తీసి ఎప్పుడో అప్లోడ్ చేస్తున్నాను. ఒక రీజన్ అయితే ఉంది దీనికి. ఇప్పుడు నేను మా హస్బెండ్ అయితే ఒక ప్లేస్కి వెళ్తున్నాము. నాకు చాలా స్పెషల్గా కనెక్ట్ అయిన ప్లేస్. ఆ ప్లేస్కి లిటరలీ ఒక 3 years అవుతా వెళ్తున్నాను. అండ్ అక్కడికి వెళ్ళాలంటే ఇలా ఎర్లీ మార్నింగే వెళ్ళాలి. మేము 7కి స్టార్ట్ అయ్యి 7:30 కల్లా రీచ్ అయిపోయాము. ఇంత ఎర్లీగా వచ్చినా చూసారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో ఇక్కడ లైన్లో. అండ్ ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, ఎవరికో ఒక్కరికి హెల్ప్ అయినా బాగుంటుంది అన్నట్టు వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇంకా లేట్ చేయకుండా నేనైతే ఈ ప్లేస్ ఏంటో రివీల్ చేస్తాను. మీరు ఎవరైనా ఈ ప్లేస్ని గెస్ట్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, వీడియో పాజ్ చేసేసి. ఇంకా నేనైతే రివీల్ చేస్తున్నాను. ఇది వచ్చేసి గవర్నమెంట్ నీలాపూర్ హాస్పిటల్ అండి. హైదరాబాద్లో బిగ్గెస్ట్ చిల్డ్రన్ అండ్ ఉమెన్ స్పెషలిస్ట్ హాస్పిటల్ అనమాట. ఫ్రీగా గవర్నమెంట్ది. ఇక్కడ ఉమెన్కి చిల్డ్రన్కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్కి మనకైతే చూస్తారనమాట. ఇక్కడ నేను ఏదో పేపర్స్ మర్చిపోతే మా హస్బెండ్ రిటర్న్ ఇవ్వడానికి వచ్చారు. అండ్ ఇక్కడికి నేను ఎందుకు వచ్చానంటే నా సెకండ్ డెలివరీ కార్డు తీయడానికి అయితే వచ్చాను. అండ్ నేను చెప్పాను కదా ఉమెన్కి చిన్న పిల్లలకి ఏ ప్రాబ్లం వచ్చినా చూస్తారని. లిటరలీ ఏ ప్రాబ్లం వచ్చినా చూస్తారు. పెద్ద పెద్ద హాస్పిటల్లో క్యూర్ అవ్వని కూడా నీలాపూర్కి రాస్తారనమాట. నేను చాలా కేసెస్ చూశాను అలాగా. అండ్ ఇక్కడ డెలివరీ కార్డు తీయడానికి మనకి మెయిన్గా 2 అయితే ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి ఆధార్ కార్డ్, ఇంకోటి అంగన్వాడీ బుక్ అనమాట. మనం కన్సీవ్ అయిన వెంబడే మనకి లోకల్ ఏరియాస్లో అంగన్వాడీస్ ఉంటాయి కదా స్కూల్స్, అక్కడికి వెళ్ళి మన డీటెయిల్స్ ఇస్తే మనకైతే అంగన్వాడీ బుక్ ఇస్తారు. ఆ బుక్ ఆధార్ కార్డు ఉంటే ఇంకా మనం డెలివరీ కార్డు తీయడానికి ఎలిజిబుల్ అనమాట. డెలివరీ కార్డు తీయడానికి స్పెసిఫిక్గా కొన్ని డేస్ అయితే ఉంటాయి. అందులో మండే, వెడ్నెస్డే అండ్ థర్స్డే అనమాట. నేను వెడ్నెస్డే రోజు వెళ్ళాను. అండ్ ఒక్కొక్క డేకి ఒక్కొక్క స్పెసిఫిక్ కలర్ కార్డ్ అయితే ఉంటుంది. మండే రోజు ఒక కలర్ కార్డు ఉంటుంది. వెడ్నెస్డే గ్రీన్ అనమాట, నాకు గ్రీన్ కలర్ కార్డే ఇచ్చారు. థర్స్డే రోజు ఒక కలర్ కార్డు ఉంటుంది. వీటి కలర్ కోఆర్డినేషన్ స్పెషల్ ఏంటో నాకు తెలీదు, బట్ ఒక్కొక్క డేకి ఒక్కొక్క కలర్ కార్డ్ అయితే ఉంటుందన్నమాట. మనకి గవర్నమెంట్ హాస్పిటలే కదా, ఏం చెకప్లు అన్నీ చేస్తారో లేదో అనేసి అనుకోకండి. మనకి కావాల్సిన మనకి ఎన్ని నీడెడ్ టెస్ట్లు ఉన్నాయో, ఎన్ని స్కాన్స్ ఉంటాయో అన్నీ చేస్తారు లిటరలీ. మన పొజిషన్ బట్టి చిన్నపిల్లలు కానీ ఎక్స్రేస్, స్కానింగ్స్, టెస్ట్లు, యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ అన్నీ చేస్తారనమాట. కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. గవర్నమెంట్ది కదా, చాలామంది వస్తుంటారు కాబట్టి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. కొంచెం ఓపికతో ఉంటే మనకి ప్రతి టెస్ట్లు, ప్రతి స్కానింగ్ ఇక్కడే చేస్తారనమాట. మనం ప్రైవేట్లో చూపించుకున్న అవసరమే ఉండదు. సో నేనైతే ప్రైవేట్లో చూపించుకుంటున్నాను అండ్ గవర్నమెంట్లో కూడా చూపించుకుంటున్నాను నాకున్న స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ వల్ల. సో నీలాపూర్లో కూడా నాకు అన్ని టెస్ట్లు, అన్ని స్కానింగ్లు చేశారు. ఇవన్నీ చేసినవి ఉన్నాయి కూడా మళ్ళీ అక్కడ చేశారనమాట. అండ్ నేను వచ్చేసి నా 5th month టిఫా స్కాన్ అయిపోయాక వెళ్ళాను. ఎందుకంటే చెప్పాను కదా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, మళ్ళీ స్కానింగ్లు, టెస్ట్లు అన్నీ చేస్తారు 3rd monthది 5th monthది అని. నేను ఇంకా 5th month టిఫా స్కాన్ అయిపోయాక వెళ్ళాను. సో నాకు కొంచెం ఎర్లీగా అయ్యింది. అండ్ డెలివరీ కార్డు తీయడానికి అయితే నేను 4th monthలో వెళ్దాం అనుకున్నాను, బట్ ఇంకా ఎలాగో టిఫా స్కాన్ అయిపోయాక వెళ్దాం అనుకున్నాను. 3rd monthలో డెలివరీ కార్డు తీయడానికి కొంతమందికి కాంప్లికేషన్స్ ఉన్నాయంట. సో బెటర్ 4th monthలో వెళ్ళండి. అక్కడ వాళ్ళు చెప్పారనమాట నాకు, అంటే వస్తారు కదా విజిట్ అవ్వడానికి ప్రెగ్నెంట్ లేడీస్, వాళ్ళైతే చెప్పారనమాట 3rd monthలో వస్తే రిటర్న్ పంపించేశారంట 4th monthలో రమ్మని. సో బెటర్ మీరు కూడా 4th monthలోనే వెళ్ళండి. మీ దగ్గర ఏమైనా ప్రైవేట్లో చూపించుకునే అవి రిపోర్ట్స్ ఉంటే అవి కూడా తీసుకెళ్ళండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతాయి కదా మన సిచ్యువేషన్ ఏంటి అనేసి. సో ఇంకా మేము దారిలో పెద్దమ్మ తల్లి టెంపుల్ని చూసుకొని వెళ్ళామన్నమాట. చెప్పాను కదా కొంచెం ఎర్లీగా అయింది నా ప్రాసెస్ అంతా అని. ఇంకా టెంపుల్లో దర్శనం చేసుకొని పులిహోర తిన్నాక ఇంకా ఇంటికి వెళ్ళే ముందు ఇంక ఇలా గోలీ సోడా అయితే తాగాను. నాకు చాలా ఫేవరెట్ అనమాట. ఈ టైంలో ఇంకా ఎక్కువ క్రేవింగ్ అవుతుంది నాకు గోలీ సోడా మీద. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నాకు తెలిసి నేను అన్ని డీటెయిల్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను నీలాపూర్ గురించి. ఇంకో మంచి వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.